గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆకావరపు రామాచార్యం ప్రియ శిష్యం పూర్ణబోధకం సంకోజు రామచంద్రయాచార్యం నిత్యానందం గురుం భజే. మరి బురహానయ్య గారి 53వ వార్షిక ఆరాధనకు వచ్చినటువంటి మరి పెద్దలందరికీ, మరి అధ్యక్షుల వారికి, మరియు కృష్ణమూర్తి అయ్య గారికి, అబ్బాస్ అయ్య గారికి, మరియు ఎంతో నిశ్శబ్దంగా మరి అయ్యగారు చెప్పంగా కూడా ఇంకా నిశ్శబ్దంగా వింటున్నారు. వినేటువంటి అందరికీ కూడా, భక్తులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మరి నాయనగారు ఇంతటి కార్యక్రమాన్ని చేశారంటే ఎన్నో గ్రామాల నుంచి ఎంతోమందిని రప్పించి మరి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి మరి ఇంతటి కార్యక్రమాన్ని మనందరం వినాలని కార్యం ఉంటే కలయిక ఉంటుంది. ఆ కలయికతో మరి మనం ఈ జననం మరణం అనే వ్యధ ఉన్నది కాబట్టి ఆ వ్యధ మాన్పటానికి ఎరకకి మరుపు సహజము కాబట్టి విన్నదాన్నే వినాలి, తిన్నదాన్నే తినాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని నాయనగారు ఇక్కడికి పిలిపించి మరి ఎంతోమందితోటి ఎన్నో సత్యవాక్యాలను మనకి వినిపింపజేస్తున్నారు. వారి పాదపద్మములకు ద్వాదశ నమస్కారములు మనందరి తరపున తెలుపుకుంటూ, మరి ముందుగా మా తల్లిదండ్రులకు, తర్వాత మా స్వగురుమూర్తులైన సంకోజు రామచంద్రయాచార్యుల పాదపద్మములకు, అట్లే సత్యానంద నిమ్మల అర్జునార్య పాదపద్మములకు నమస్కారం. అయ్యగారు మనకేంది ఎంత 5 నిమిషాలు ఇచ్చింది, నాకు 2 నిమిషాలు అయిపోయింది. కాబట్టి ఎంతటి భాగ్యమో ఈ గురు దర్శనం. మరి మనమందరం కూడా దేనికి వచ్చినాము, ఆ గురుమూర్తి పాదం పట్టుకున్నాం కాబట్టే ఇక్కడికి వచ్చినాం. వారిని గురించే ఈ జన్మ తరించుకోవటానికి. మన గ్రామాలలో ఎంతమందో ఉన్నారు, ఒక గ్రామంలో 2000 మంది ఉండొచ్చు, 3000, కానీ గ్రామానికి 2 ఒక్కళ్ళమో వచ్చినాం ఇక్కడికి. కాబట్టి ఎంత భాగ్యమదెంత పావనమో గురు దర్శనంబు, ఎంత పుణ్యోదయపు సుకృతమో. ఎంత భాగ్యమదెంత పావనమో గురు దర్శనంబు, ఎంత పుణ్యోదయపు సుకృతము. ఎంతయో వింతలుగా తోచినదంతయును కనురెప్ప పాటుల సొంతయైనను లేక సర్వం భ్రాంతి అని నాకెరుక చేసిన. ఎంత భాగ్యమదెంత పావనమో గురు దర్శనంబు, ఎంత పుణ్యోదయపు సుకృతము. ఆ గురు పాదం పట్టుకున్నాం కాబట్టి ఈ జననం మరణం అనే వ్యధని మాన్పుకోవటానికి వచ్చినాం. కాబట్టి మరి ఇప్పుడు మీరు వినేవారు నిశ్శబ్దంగానే ఉంటే ఇది ఈ సభా కార్యక్రమం కూడా మంచిగా నిదానంగా ఉంటుంది. మనం గొడవ చేస్తే ఏం కాదు. దానికి ఏమన్నాడు, విననేర్చి చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్, వినజప్ప నేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మ మెరిగేరా. దీనందుండే ధర్మ మెరిగేరా. జనులే కొబ్బరికాయ తిననేర్పుంగలవారు, తిననేర్చు నా కోతి తన కాకాయ బీనా మర్మ మెరిగేనా. దానందుండే ధర్మ మెరిగేనా. నాయన ఎంతసేపటికి విననేర్వాలని చెప్తున్నారు. విననేర్చి చెప్పనేర్వాలి. వారికే ఈ బోధలోని మర్మము తెలుస్తుంది. ఆ కోతికి కొబ్బరికాయ దొరికితే ఆ ఇటు అటు తిప్పి పారేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి మర్మము తెలియదు. కాబట్టి ఈ మర్మధర్మాలను తెలుసుకోవడానికి సద్గురుమూర్తిని చేరినాం. కాబట్టి మనము ఫస్ట్ బ్రహ్మమందాత్మైక్య భావంబు దలచితే అజ్ఞాన వృత్తులు ననుగుచుండు. అజ్ఞాన వృత్తులు ననిగిన పిమ్మట అభిమాన వృత్తులు ననుగుచుండు. అభిమాన వృత్తులు ననిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమవును. రాగములు పోయినప్పుడు కర్మములు దొలుగు. కర్మములు దొలగ నిర్మల జ్ఞాన
రానియగునో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితావా. జై సద్గురు మహారాజ్కి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.